అన్న గేమ్ చేంజర్ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. ఆ! రామ్ చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, హ్మ్. ఆ డాన్స్ గానీ, రారా మచ్చా మచ్చా రే మధ్యలో మళ్ళా చిరంజీవి గారి వీణ స్టెప్ వచ్చింది. హ్మ్. నిజంగా రామ్ చరణ్ అన్నని ఆ కళ్ళ నిండా చూసుకున్నామన్న. చాలా సంవత్సరాలైంది. ఆ! 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చాడు గానీ ఆచార్యతో డిసప్పాయింట్ చేశాడు. అది కూడా అన్న కంట్రోల్‌లోకి వెళ్ళిపోయింది. చిరంజీవి గారి కంట్రోల్‌లోకి వెళ్ళిపోయింది. ఓకే. రామ్ చరణ్ ఏంటి, ఆయన స్టాండర్డ్ ఏంది అనేది మనకి గేమ్ చేంజర్‌తో తెలుస్తది. శంకర్ గారు కూడా ఇప్పుడు రామ్ చరణే దిక్కు. అంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి, మణిరత్నం వీళ్ళంతా పెద్ద డైరెక్టర్స్ అయి ఉండొచ్చు గానీ, బట్ ఈ యంగ్ ఎనర్జీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతదో వాళ్ళకి కూడా లైఫ్ ఇచ్చేది ఇప్పుడు రామ్ చరణే. 'భారతీ 2' ఫ్లాప్ అన్న కదా! అది అయిపోయిందన్న. మ్యాటర్ లేదన్న ఆయన దగ్గర. హ్మ్. శంకర్ గారు మంచి డైరెక్టర్ నేను ఒప్పుకుంటా. ఒక రాజమౌళి, ఒక మణిరత్నం, శంకర్ గారు మంచి డైరెక్టర్సే. బట్ లేదు, మ్యాటర్ లేదు స్టోరీలో. ఓకే. ఇప్పుడు ఏదన్నా హీరోలను పట్టుకొని సినిమాలు హిట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు రామ్ చరణ్ అన్న వచ్చి గేమ్ చేలో ఒక 4 స్టెప్పులు వేసి నిలబెట్టి యాక్టింగ్ చెప్పి డైలాగులు చేస్తే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కి 500 కోట్లు 1000 అన్న కోట్లు బేసిక్ గా ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. రాజమౌళితో చేసిన ఏ హీరోకైనా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ Flop. అనే ఒకటి ఉంది. ఆ. సో ఫ్లాప్ అయింది కదన్నా. రాజమౌళి సినిమా తర్వాత ఆచార్య ఫ్లాప్ అయింది కదా. రామ్ ఓకే. చరణ్ అన్న ఉన్నాడు కదా. అంటే చిరంజీవి ఖాతాలో ఉంది కదా. అదేం లేదు. రామ్ చరణ్ ఖాతాలోకే పోతాది. ఇన్ని ఆ. రోజులు ఒక మాట మాట్లాడి ఇప్పుడు మళ్ళా మారిస్తే ఎట్లన్నా? ఆ. రామ్ చరణ్ సినిమా తర్వాత చిరంజీవి గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు రిలీజ్ ఈవెంట్ లో. హ్మ్. రాజమౌళి సినిమా తర్వాత మా సినిమా ఫ్లాప్ అవ్వదు అనేసి. బట్ హ్మ్. ఫ్లాప్ అయిందిగా ఆచార్య. హ్మ్. ఆ సెంటిమెంట్లు అన్ని పోయినాయి. గేమ్ చేంజర్ కి అన్ని శుభ సూచకాలే. అంతే. రావాలి, థియేటర్లని మడత పెట్టాలి. ట్రోల్స్ కూడా చేస్తారు కదన్న ఏమని? మ్యూజిక్ గురించి. ఎంత బాగుందన్న, అంత బాగుంది. ఎక్కడిన్నావన్న ఆ సాంగ్ ని? ఆ. అఖండాలో ఏ రేంజ్ లో కొట్టాడు తమను, దానికి మించి కొట్టాడు. వకీల్ సాబ్ లో ఆ ట్రైన్ షాట్ ఉంటదిగా, అవును. దాన్ని పిచ్చి కొట్టాడు కదన్న. ఒకసారి నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినన్నా. హ్మ్. ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి ఊహించుకో ఎలా ఉంటుందో. ఓకే. పిచ్చి లేసిపోతుంది ఆ అలా సాంగ్. ఎక్స్పెక్టేషన్స్ గురించి ఏం చెప్తారు? గుండె సినిమా. కొట్టుకుంటుంది ఆ సాంగ్ విన్నప్పటి నుంచి. నిజంగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను. హ్మ్. రేపు పొద్దున మేము ఫస్ట్ షోకి వెళ్తే రామ్ చరణ్ ఆ పాటకి మేము ఏం చేస్తాము. యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారి కోసమే రాశారంట, కానీ రామ్ చరణ్ కి ఇచ్చారు అని చెప్పి దిల్ రాజు గారు కూడా అన్నారు. మా యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మీరేమనుకుంటారు? మా పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాము. మా అన్నని చూసుకునే చాలా లేట్ అవుతుంది. మా అన్న ఇప్పుడు లేడు. ఉండింటే ఓజీతో ఇయర్కి మేము చుక్కలు చూపించుంటాము. మాకు ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే మెగా ఫ్యామిలీలో మా రామ్ చరణ్ అన్నే. థ్యాంక్స్. చిరంజీవి గారికి అయినా సరే, రామ్ చరణ్ మన పవన్ అన్న ఫ్యాన్స్ కి అయినా సరే, మా బిడ్డ నెక్స్ట్ మా ఫ్యూచర్ అంతా రామ్ చరణ్ అన్నే. అకీరా వచ్చేంత వరకు అకీరాని కూడా నిలబెట్టింది మా రామ్ చరణ్ అన్నే అన్న. రామ్ చరణ్ అన్న సినిమా వస్తే మేమేందో చూపిస్తాం. మొన్న అన్నారుగా కాలర్ ఇలా ఎగరేస్తామని. మేమేమి ఎగరేస్తాం మీకు సినిమా చూపిస్తాము. రారా మచ్చా మాత్రం థియేటర్లోకి రారా మచ్చా దెంగుతాం అన్నట్టు ఉందన్న సాంగ్ మాత్రం. థ్యాంక్ యూ.